అసలైన విగ్రహారాధన ఏంటి అంటే ధనాశ, ధన వ్యామోహము, ధనాశ అసలైన విగ్రహమే. లోకంలో చూడండి, అందరికీ కూడా ధనాశ అనే విగ్రహము మనసులో ఉంటుంది ప్రియులారా, హృదయంలో ఉంటుంది ప్రియులారా. నూతన సృష్టి కలిగిన వ్యక్తులు ధనాశకు, ధన వ్యామోహానికి దూరంగా ఉంటారు. ధనం కావాలి, అది వేరే విషయం. మనం దేవుని యందు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు ధనం ఆటోమేటిక్గా అదే వస్తుంది. మనం కష్టపడే పని చేసుకుంటాం, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఏది చేసుకున్నా సరే నువ్వు ఎట్లా ఉండాలి? నూతన సృష్టిగా మార్చబడాలి. యేసు ప్రభువునందు ఉండుటే నూతన సృష్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? దానియేలు ఉన్నాడు పాత నిబంధనలో, దేవుని కోసం నిలబడ్డాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు, దేవుని కోసం నిలబడ్డారు. ఆ విధంగా నిలబడినప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదండి? అర్థమైందా? ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. పాతవంటే మన శరీర సంబంధమైన క్రియలు నశించినాయి. పాతవి గతించినంటే ఏంటయ్యి? మన శరీర సంబంధమైన క్రియలు నశించినాయి. ఇవో కొత్త వాయను. కొత్త జీవితంలోనికి, క్రీస్తు మార్గంలోనికి, యేసే మార్గంలోనికి మనం ప్రవేశించాం. అదే నూతన సృష్టి అంటే ప్రియులారా, దేవునికి స్తోత్రం. అదే మనం యెషయాలో చదువుకున్నాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడెను, జ్ఞాపకములకు రావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుని యందు నూతనంగా మార్చబడితే, నూతన సృష్టిగా మార్చబడితే పాత చెడ్డ పనులన్నీ కూడా మనకు గుర్తురావు. ఇంక రావే, అంతే, ఇంక రెండోది లేదు. నూతనంగానే వెళ్ళిపోతావు, దేవుని యందే ఉంటావు, దేవుని యందే జీవిస్తావు. అది అంతే, ఇంక రెండోది లేదు. ఇది నమ్ముతారా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.